ఏలూరు నగరంలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు విలేకరులు పెన్ డౌన్ కార్యక్రమం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివిధ సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వానికి దస్తావేజు విలేకరులు 4 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కేవలం ప్రభుత్వానికి తమ డిమాండ్లను పరిష్కరించేందుకేనని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర దస్తావేజు విలేకరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు విలేకరులు వ్యక్తం చేస్తున్నటువంటి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖలో ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల కక్షిదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలియజేశారు. అంతేకాకుండా భూములను ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించినప్పటికీ ప్రస్తుత వ్యవస్థలో 72 గంటల పాటు నిరీక్షణ చేయవలసి వస్తోందని వారు తెలియజేశారు. ఇక రిజిస్ట్రేషన్ సమయంలో కంప్యూటర్ జిల్లా రిజిస్ట్రార్ ఓటీపీ అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. ఇక ప్రస్తుత ఓటీపీ వ్యవస్థలో సైబర్ నేరగాళ్లు పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. ఏది ఏమైనా పడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు రాష్ట్రంలో జరుగుతున్న దస్తావేజు లేఖరుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి మరో మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు వెంకట సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు రేపు మేము పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడానికి మాకున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికే కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కాదు. మా సమస్యలు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే ఈ పెన్ డౌన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పేది ఏంటంటే, మాకు ఓటీపీ సిస్టమ్ అని ఒకదాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం. ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్, మీకు తెలియదు ఏముంది, ప్రతిదానికి ఓటీపీ అడుగుతున్నారు. ఇవాళ ఏమవుతుందంటే, ఒక దస్తావేజ్ తయారు చేయాలంటే ప్రతి ఒక్కరి నుంచి ఓటీపీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక దస్తావేజులో 12 మంది పార్టీలుగా ఉంటున్నారు. ఒక ఓటీపీ ఒకసారి సరిపోవట్లేదు, 2 సార్లు 3 సార్లు తీసుకోవాల్సిన పరిస్థితి. 3 సార్లు తీసుకోవాలి అంటే 10 మందికి 30 సార్లు ఓటీపీ అవుతుంది. ఒక దస్తావేజు రాయడానికి 1 రోజు సమయం సరిపోవట్లేదు. మరి కక్షిదారులు అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది. ఓటీపీ చెప్పమంటే మా వంక కథ విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే